శ్రీచక్రానికి ప్రతిరూపంగా ఈ బతుకమ్మను ఒక ఒక ప్లేట్లో రంగురంగుల పువ్వులతో తీరొక పువ్వులతో శ్రీచక్రం మాదిరిగానే అలంకరిస్తారు. కింది నుంచి పైనికి పేర్చుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఒక పసుపు ముద్దను చేసి ఆ పసుపు ముద్ద పువ్వుల పైన పెట్టడం గౌరమ్మగా భావిస్తారు. భావించి దేవుడి ముందర పెట్టి ముందు పూజించిన తర్వాత తీసుకెళ్లి వాకిట్లో పెట్టి అందరూ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కలిసి బతుకమ్మ నాడుతూ ఒక మంచి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ అడుగులు వేస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మంచి పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. సో అంతేకాకుండా ఆ పాటలలో ఎంతో సాంప్రదాయము, పద్ధతులు, బాధ్యతలు, గౌరవ మర్యాదలు ఇలా ఈ ఎన్నో అంశాలను ఎన్నో విషయాలు తెలిసేటట్టుగా ఈ యొక్క ఆట అనేది ఉంటుంది. ఇది మన సాంప్రదాయానికి ప్రతీకగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ వేడుకలను జరుపుకొని సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శాంతి.